హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? అసలు దీపావళి అంటే ఏంటి? మనం దీపావళి ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటాము? మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో అసలు మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. సో హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి రసాతనంలో దాచిపెట్టాడు. విష్ణువు వరాహి అవతారంలో ఉండి హిరణ్యాక్షకుణ్ణి సంహరించాడు. అప్పుడు వరాహ అవతారంలో ఉన్న విష్ణువు భూమిని పైకి తీసే సందర్భంలో స్వామివారి కోరలు భూమికి తగిలి నరకాసురుడు జన్మిస్తాడు. విష్ణువుకి భూదేవికి పుట్టిన కుమారుడే నరకాసురుడు. సో భూదేవి తన కుమారుడైన నరకాసురుని జనక మహారాజు వద్ద ఉంచి పెంచుతుందన్నట్టు. సో జనక మహారాజు ఈ నరకాసురుడికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి పెంచుతాడు. సో దాంతో నరకాసురుడు మంచి శక్తివంతుడై పెరిగి పెద్దయ్యాక ఒక రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తాడు. సో అలా పరిపాలించగా కొన్ని యుగాలు గడిచాక ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగంలో నరకాసురుడికి సురుడు అనే ముగ్గురు వ్యక్తులు పరిచయం అవుతారు. సో అలా పరిచయం అవ్వగా నరకాసురుడు చిన్నగా రాక్షసుడిగా మారుతాడు. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఒక వరాన్ని అడుగుతాడు. తన తల్లి చేతుల మీదుగా మరణాన్ని పొందే వరాన్ని అడుగుతాడు. తన దురుద్దేశం ఏంటంటే ఏ తల్లి కూడా తన కన్న కొడుకుని చంపుకోలేదన్న దురుద్దేశంతో ఆ వరాన్ని అడుగుతాడు నరకాసురుడు. సో వరాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు. వరాన్ని పొందిన గర్వంతో నరకాసురుడు రెచ్చిపోయి స్వర్గంలో ఉన్న దేవతలందరినీ హడలెత్తిపోయేలా చేస్తారు. దీంతో దేవతలందరూ శ్రీకృష్ణుని వేడుకుంటారు. ఎలాగైనా మమ్మల్ని కాపాడని శ్రీకృష్ణుని వేడుకుంటారు. అప్పుడు సత్యభామ నేను కూడా యుద్ధానికి వస్తాను అని సత్యభామ కూడా శ్రీకృష్ణుని వెంబటి వెళ్తుంది. సో సత్యభామ చేతిలో నరకాసురుడు హతమవుతాడు. ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుని అవతారం ఎత్తుతాడు. సో అలాగే భూదేవి కూడా సత్యభామ అవతారం ఎత్తి నరకాసురుని వధించుతుంది. సో సత్యభామ నరకాసురుని వధించిన సందర్భంగా ఆ దేశ ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించుకుంటూ బాంబులు పేల్చుకుంటూ దీపావళి పండుగని జరుపుకున్నారు. సో అదే ఆనవాయితీగా మనం కూడా దీపావళి పండుగని జరుపుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. మీకు ఇంకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే నేను మా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను. సో ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను. దాంట్లో దీపాలు పెట్టాను. చాలా బాగా అనిపించింది నాకైతే ఆ రోజు మేము సెలబ్రేషన్ చేసుకుంది. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.